హలో కాకా, నమస్తే అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం 7:40 అవుతుంది కాకా. 8 కల్లా మనం వంటి మామిడి మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోవాలి ఎట్టి పరిస్థితుల్లోనైనా. కాకా ఇప్పుడు మేమైతే 7 పోతున్నాం అంటే మనం సాయంత్రం మార్కెట్కి వెళ్తాం. అంటే బుధవారం మార్కెట్ ఉంది కదా, సాయంత్రం మమ్మీ మార్కెట్. అక్కడ ఎందుకు పోతున్నాం అంటే రాత్రి మిలిగింది కదా మాలు, ఇవి అక్కడ కొంచెం అన్లోడ్ చేసేస్తే మనకు కొంచెం ఫ్రెష్ మాల్ వచ్చేస్తుంది. ఎక్కువ మళ్ళీ తక్కువ మాల్ అంటే ఎక్కువ తెస్తే ఈ మాల్ ఆ మాల్ సరిపోదు, అందుకే ఇది దింపేసి ఇక మళ్ళీ మనం యథావిధిగా వంటి మామిడి మార్కెట్కి అయితే చలో. ఇగో ఇదే సాయంత్రం మార్కెట్. అమ్మ ఈ కార్లు పెట్టిర్రు, బస్సులు పెట్టిర్రు. ఇక సాయంత్రం మార్కెట్ ఏందో కథ వేరుంది. మెయిన్ మన జాగలోనే ఉంది బస్సు, కారు. ఇది కాక ఇల్లు మాకు. ఇక ఈడ అన్లోడ్ చేసుకొని మనం వెళ్ళిపోదాం. మధ్యాహ్నం సాయంత్రం వరకు వెళ్ళిపోతే మంచిది, లేకపోతే ఈరోజు ఆగమే. చలో కాక వెళ్దాం. మాలైతే దింపేస్తాం, పోతున్నాం. మా చిన్నబాబు బండి మొత్తం బాగా నడుపుతాడు ఇలా, అందుకే గట్టిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మేము వెనకాల. మొత్తం వెళ్తాం రైడర్ ఎంతేస్తాం అట్లా నేర్పించారు మా రోజు. చూద్దాం వంటి మామిడి మార్కెట్లో రేట్లు ఎట్లుంటాయి ఏంటి కదా. బయలుదేరిపోయినాం కాక. మా బావ అయితే నెల తర్వాత కంబ్యాక్. రుమాలు కట్టినంటే ఇంకేం లేదు, దుమ్ము దులుపుడే. నెల అయింది మా బావ రాక ఎగ్జాక్ట్లీ. ఊళ్ళో చిన్న చిన్న పనులు ఉండే పోయిండు మొత్తం. చూడరు ఎట్లా స్మార్ట్గా తయారైండు. ఊళ్ళో పోయి ఆ కళ్ళు లోపలైంది, ఆ ముఖం బయటికి చైనోళ్ళకి అయిండు మా బావ. ఆ కన్ను చూడలేదు ఎంత లోపలికి అయింది. అయ్యో పెద్ద కష్టమే వచ్చింది. నిద్ర లేదంట ఆడ. మరి ఏం చేసినావు బాబా, ఏం చేసినావు బా నిద్ర లేకుండా? మరి రెస్ట్ తీసుకోద్దా. మేమైతే బయలుదేరిపోయినాం కాక. ఇప్పుడైతే మన ఆంజనేయ స్వామికి అయితే దర్శనం చేసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. లొకేషన్ చూడండి పైన ఆకాశంలో సూపర్ అంటే సూపర్ ఉంది. ఎట్లుంది సేఫ్గా అయితే మార్కెట్కి వచ్చేసినాం. ఇక మొత్తం క్రౌడ్ ఫుల్ అండ్ ఫుల్ వచ్చేసారు. మనం కూడా వచ్చేసినాం మార్కెట్కి. 1 అవర్ జర్నీలో మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ స్లీప్ వేసినాం నేను మా బాబా. చూడండి ఎట్లా అనుకున్నాం మా బాబా. మొత్తానికి అయితే వచ్చేసినాం మా కాక మార్కెట్కి అయితే. పక్కన తింటున్నారు రైతన్నలు. చూద్దాం ఈరోజు రేట్ ఎట్లా ఉంటాయి కదా. ఇక మన రైతన్న దగ్గర అయితే 100 రూపాయల బాక్సు 28 బాక్సులు వేసుకున్నాం. ఇక ఇవి 40 రూపాయల బాక్స్. ఇక 20 రూపాయలు, ఈ 40 రూపాయల బాక్స్ మాకు మినీ ఉన్నది 2 బాక్సులు. 28 బాక్సులు మేమైతే 100 రూపాయలకు కొన్నాం. నిన్న దానికంటే నెంబర్ 1 ఉంది క్వాలిటీ. నాకు ఈరోజు సాటిస్ఫాక్షన్ అయినా నేను టమాటా దగ్గర అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయినా. నిన్న దానికంటే ఈరోజు ఫుల్ అంటే ఫుల్ ఉంది. మంచిగా టమాటా ఉంది, బాగుంది క్వాలిటీ. 100 రూపాయల కిలో ట్రే పడ్డది. ఊరు మన రైతన్న ఓన్లీ రైతులే అమ్ముతారు. ఇక్కడ మధ్యవర్తులు ఎవరు ఉండరు. అంటే మనమే రూపాయో 2 రూపాయలు 5 రూపాయలు తగ్గించుకోవాలి, కానీ మరి 10 రూపాయలు 5 రూపాయలు అంటే కష్టం. 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు అంటే కష్టం. ఇవ్వ మోసుకొస్తున్నా యశాయ్ మొత్తం వేసేసిండు. 700 సంచి అంట. మార్కెట్ మొత్తం హంగమ నడుస్తుంది కాకదు. మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే పార్కింగ్ అయితే బండి పెట్టేసినాం. చలో మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం. చలో కాక మార్కెట్లోకి అయితే ఎంటర్ అవుతున్నా. మా అమ్మ ఏమేమి కొంటుందో ఏమేమి వస్తుందో తెలియదు. చూద్దాం. ఈరోజు అయితే ఫుల్ ఉంది క్రౌడ్ అయితే బాగానే ఉంది. అలా ఏం రేటే చిక్కుడుకాయ ఏం రేటే? 400 కవర్ బరాబర్ ఉంటుంది. కరెక్టే రైతన్న మొత్తం చెప్పేది కరెక్టే, కానీ మా అమ్మ ఇష్టం. అది మా అమ్మ ఏమంటే అదే అమ్మాలి. చూద్దాం ఈరోజు ఏమేమి కొంటాం, ఏమేమి అమ్ముతాం, ఏమేమి రేట్లు ఉంటాయి. ఆ పెద్ద మనిషికి ఇదే పని బాగుంది అందరికంటే. రైతుల దగ్గర కొని ఇక్కడ అమ్ముతాడు. కాక
ఆలుగడ్డ అయితే తీసుకున్నాం. పర్లేదు, ఆలుగడ్డ తీసుకున్నాం. ఎంత 250 కవర్, 3 కవర్లు తీసుకున్నాం. క్వాలిటీ జబర్దస్త్ ఉంది. అంటే ఇవి ఎదకిలో 20 వేయాలి. పెద్ద తీసుకుపోయిన అంతే రేట్ వేయాలి, చిన్న తీసుకుపోయినా అంతే రేట్ వేయాలి. అందుకే చిన్న సైజ్ తీసుకున్నాం. ఇప్పుడైతే ఇవన్నీ బండ్లు పెట్టేద్దాం. అలా అయితే ఫుల్ అంటే ఫుల్ వచ్చింది కాక, ఫుల్ అంటే ఫుల్ వచ్చింది. గిట్లు ఉన్నప్పుడే లాస్ అవుతారు రైతన్నారు అయితే. ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది, రేట్లు తగ్గుతాయి. అది రైతులకు వచ్చేది ఇంకా నష్టం. అదే కదండి, ఇది 300కి 200. క్వాలిటీ జబర్దస్త్ రైతుల దగ్గర. చెప్పినా కదా, కాంపిటీషన్ పెరిగే కొద్దీ రేట్లు తగ్గుతూ ఉంటాయి. కానీ మా దగ్గర అమ్మాయి దగ్గర కూడా కొంచెం అంతే, ఈ రేట్లోనూ ఆడంతే. ఇదే తలకాయ నొప్పి. ఏడైనా ఒకటే, ఆడైనా ఒకటే. అంతమంది ఎందుకున్నారంటే కాకరకాయ బీరకాయ స్టాక్ లేదు. అంటే కాకరకాయ బీరకాయ తక్కువ ఉంది మార్కెట్లో, అందుకే అంతే పడుతుంది. దొండకాయ ఏం రేటే? ఏం రేటే దొండకాయ? కవర్ 800 దొండకాయ. ఇంకొన్నారు కాకపోతే ఆయన 50 రూపాయలు కిలో. ఫుల్ అంటే ఇవి తక్కువ ఉన్నాయి, ఇవి దొండకాయలు, కాకరకాయలు, బీరకాయలు. అందుకే అంత రేటు డిమాండ్. అవి అన్ని కుప్పలు అందరు రైతులు వాళ్ళు వచ్చి ఉన్నారు. అది కూడా 200 కవర్, 250 కవర్ అవుతుంది. అట్లా మార్కెట్ అంటే ఎట్లనే ఉంటుంది. ముల్లంగి తెచ్చుకున్నాం, 200 కవరు. బాగుంది, 200 కవర్ ముల్లంగి. సూపర్ అంటే సూపర్ ఉంది. సారీ, 500కి 4 గంట. 500కి 4 ముల్లంగి. ఈరోజు ఏందో అన్నీ తక్కువకే ఉన్నాయి, ఏం అర్థమైతే. మళ్ళీ రేట్ పెరుగుతాయి. రేపు 200 అనుకున్నా కానీ 500కి 4 గంట. బాగానే ఉంది, బాగుంది. చూడు రైతన్న బాధ చూడు. ఆయన రేట్లు పడతలేదని ఆగం అవుతాం, గాబరం అవుతాం. బాగా మా అమ్మ కరివేపాకు తీసుకుందంట రోజుగా. ఫుల్ మాల్ వస్తుంది కాక, ఫుల్ అంటే ఫుల్ మాల్ వస్తుంది. కొనేటోడు లేడు, అందుకే తక్కువ కమ్మేస్తాం రైతులు. కొనేటోళ్ళు కొంటారు, పర్లేదు. ఇక్కడైతే ట్రాఫిక్ ఉంది కొంచెం, రోడ్ పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ అందరూ రైతులే కాక, అందరు రైతులే. రైతు దగ్గర తీసుకున్న మాలు వేరుంటుంది. ఫుల్ ట్రాఫిక్ మీద సందుల్లాకి ఎక్కువాల్సి వస్తుంది. ఫైనల్లీ కరేపాకు కూడా తీసుకున్నాం అమ్మ. 400 బారు, 8 కిలోలు ఉంటాయి. మన అక్కరల దగ్గర ఎక్కువ క్రౌడ్ లేదు, అనుకున్నంత క్రౌడ్ లేదు మన అక్కరల దగ్గర అయితే. నెక్స్ట్ అయితే బెండకాయ తీసుకున్నాం, 500 కవర్. బాగుంది, సూపర్ అంటే సూపర్ ఉంది బెండకాయ. క్వాలిటీ బాగుంది. ఇప్పుడు తెంపుకొని వచ్చారు రైతన్న అయితే తీసుకున్నాం. సగం లోడ్ అయింది బెండ. ఫుల్ అంటే ఫుల్ జామ్ ఉంది. అలా చూద్దాం ఇంకేమేమి తీసుకుంటాం. రోగాగా మళ్ళీ మార్కెట్లోకి స్టార్ట్ అయిపోయినాము. ముల్లంగి లేదు, మా బావ కూడా ముల్లంగి తీసుకున్నాం. ఏం రేటుకి తీసుకుని తెలియదు కానీ మా పోటీకి తీసుకోండి మా బావ ముల్లంగి. ఏడ పెడతాడు ఇవాళ. అన్నగారికి జై, అన్నగారికి జై. అన్నగారు మీరు వస్తలేరేంటి? మొత్తం నింపిరియాల వండి 50,000 మాలు నింపింది అక్క. ఇవాళ మొత్తం 50,000 మాలు పోయింది. ఒక బీరకాయలు 10,000 ఇట్టాయి, బెండకాయలు 10,000 అది, టమాటాలు ఒక 5,000 అయ్యి, పొట్లకాయ 1000 రూపాయలు ఒకటి, ఎంత ఒక 5,000 అయ్యి, సొరకాయలు ఒక 5,000 అయ్యి, క్యాస్టికం 5,000 అయ్యి. మొత్తం బడ్డీ నింపారు అక్క వాళ్ళైతే, బడ్డీ నింపారు మొత్తం. సాయంత్రం దుమ్ము దుమారే. పెన్నడంకాయ ఇది పోతలేదు కానీ మా అమ్మ తీసుకుంది. అయ్యో అయ్యో అయిపోయింది. తీసుకున్నా 250 కవర్ అంట. అన్న ఇప్పుడు వస్తే ఎట్లా అన్న మీరు? జల్దీ వస్తే టమాటా మొత్తం బాక్సులు వేసేటప్పుడు. చిక్కుడుకాయ 2 కవర్లు తీసుకుందంట. 3 అన్న వాళ్ళు ఏమో టమాటాలు వేసుకొచ్చారు. క్వాలిటీ సూపర్ ఉందప్ప.
బాగుంది క్వాలిటీ. మొత్తం అయిపోతుండే మేము విష్ణు సార్. కాక మొత్తం ఫుల్ లోడ్ అయిపోయింది. మేము ఏడ కూర్చోవాలి, నేను మా బావ. ఏం అర్థమైతే లేదు. చూద్దాం ఏడ కూర్చుంటామో ఏడ పోతామో. ఇట్లా మార్కెట్లోకి అయితే ఎంత చదువుతున్నా మనం పెన్ను వంకాయ పెట్టేసి చిక్కుడుకాయ తీసుకున్నాం అమ్మ. చిక్కుడుకాయలు వగేరా వగేరా ఇంకా మిర్చి 2 ఉన్నాయి. కొత్తిమీర తీసుకోవాలి, కొత్తిమీర కూడా వస్తుంది. మరి 2 అండి. కాక హల్గడ్డలు ఏమో దీనిలోనే వేసుకొచ్చాడు. అక్కడ ఏ రేట్ అంటాడు? కాకరకాయ ఏం రేట్ అన్నా? 500 కవర్. అన్నగారు చాలా రోజులకి అన్నగారు బిజీ అయిపోయినా మొత్తం. నేను ఇక్కడ బిజీ అన్న, జ్వరం వచ్చి అనుకున్నా 5 రోజులు. అన్నయ్య గెలవగా చాలా రోజులు బొండల బిజినెస్ నడుస్తుంది. మంచిగా పర్లేదు, ఏది చేసినా నడుస్తుంది. ఇట్లా కాదు అదే. ఇగో మన రైతన్న దగ్గర అయితే చిక్కుడుకాయలు తీసుకున్నాం 3 కవర్లు, 350 కవర్. బాగానే ఉంది. 300కి ఇస్తుండు. 350 అంటే 300కి ఇస్తుండు. కానీ టమాటాలు జర ముందు తీసుకుంటే మేము వేసుకునేటోళ్ళం మొత్తం. మనకి చాలా క్లోజ్ రైతన్న. చార్లేరిగా 4 కవర్లు అంట. బాగానే ఉంది కవర్. సవర్కాయ రేట్ సార్ 3 కవర్లు చాలు. 3 కవర్లు తీసుకుంటాం ఎక్కువ మొత్తం. ఫైనల్లీ మిర్చి కూడా తీసుకున్నా. 300 కవర్ 10 కిలోలు ఉంటాయి. క్వాలిటీ జబర్దస్త్ ఉంది. 2 కవర్లు తీసుకున్నాం. మిర్చి బండిలో పెట్టేసి మళ్ళీ పోతున్నా. కాకరకాయలు తీసుకున్నాను అమ్మ. 400 కవర్ లెక్క తీసుకున్నా. పోతున్నాయండి. ఇవో కాకరకాయ 400 కవర్. 400 కవర్. క్వాలిటీ బాగానే ఉంది. అటు ఇటు 2 కవర్. మా బావ తీసుకుంటూ సల్లా కూర్చుండి. బండి ఫుల్ అంటే ఫుల్ లోడ్ అయింది. మా సేటు కనకయ్య బ్రో సేటు క్యాప్సికమ్ ఏమని 4 రూపాయలు కొట్టింది. పోతున్నా క్యాప్సికమ్ తీసుకురానికి. చూపిస్తా. క్యాప్సికమ్ 400 ఉంటుంది కవర్. క్వాలిటీ కూడా బాగానే ఉంది. చూపిస్తే మంచి ఎట్లా పిలుస్తున్నాడు చూడు. వాళ్ళు పోతలే దానికి పిలిచి వెళ్ళి తీసుకున్నాం. ఇవ్వనప్పుడేమో ఇయ్యరు. ఇట్లాంటి టైంలో ఏమో పిలిచి ఇస్తారు. 400 కవర్. ఇదే మాలు 400 కవర్ 10 కిలోలా. వేరేది ఇక్కడది 400 కవరు. సూపర్ ఉంది మాల్ అయితే. పాత వీడియోలో ముల్లంగి తీసుకున్నా కదా అన్న వాళ్ళ దగ్గర. అయ్యో ఎవరు మీరు? అన్న అయ్యో అయ్యో క్యాప్సికమ్ ఎప్పుడు పోవాలి. గడ్డి మామిడి ఫేమస్ అంట అన్న. గమ్మతున్నారు అందరు. 2 కవర్లు ఉన్నాయి. 1 కవర్ మిర్చి కావసం. మళ్ళీ పోతున్నా మొత్తం తెలుస్తుంది కదా మిర్చి కోసం. ఆ మిర్చి మొత్తం తీసుకొని హోటల్ని పడేయట. నా దగ్గర వచ్చేది ఒకడు వానికి పడేయాలి. అన్నీ గమ్ముతున్నారు అన్న. ఎంత కీరా? ఎంత వంకాయ? ఎంత? 300 కీరా వంకాయ. 300 150 వంకాయ. కీరా అన్నీ ఎక్కువనే. మిర్చి కూడా తీసుకున్నాం మొత్తం 250 కవర్. మాల్ మొత్తం తీసుకున్నాము. పెట్టుకున్నాం. మా చిన్నగా వస్తలేడు. వస్తే మొత్తం మాల్ పన్నెండు అవుతుంది. ఆకలి అవుతుంది. బొజ్జ కరిగిపోయింది. బొజ్జ మొత్తం కరిగిపోయింది. ఉల్లిపాయ కళ్ళు మొత్తం చైనా కళ్ళు అయినాయి. పొద్దునే దెబ్బ తాకింది. బొజ్జ కరుగుతుంది. ఆకలితో కళ్ళాడుతుంది. ఎలుకలు తిరుగుతున్నాయి. ఎలుకలు మొత్తం లోపలికి వెళ్ళి అర్థమైతేనే మా బావకి. రామలక్క మాలక్క ఎత్తుకొచ్చింది ఇక మొత్తం వంకాయ. బాబా ఫుల్ అంటే ఫుల్ లోడ్ అయింది. నిన్న దానికి డబల్ అయింది.
మా పెద్ద వచ్చిండు, అందుకే ఫుల్ లోడ్ అయింది. చాలా అంటే చాలా పెద్ద లోడ్ అయింది ఇలా. ఎస్ఎక్స్ జల్లి పెద్ద లోడ్ అవుతుంది. లోడ్ అయిపోతే వెళ్ళిపోతుంది. మొత్తం తీసుకున్నాం, ఇంటికి బయలుదేరిపోవాలి. అవుట్ పాస్ తీసుకుని వెళ్ళిపోవాలి. ఇక బండి లోడ్ వేసుకొని అయితే అవుట్ పాస్ తీసుకుంటున్నాం మేము. ఇక మార్కెట్ మొత్తం చూడరి ఖాళీ అయిపోయింది. అప్పుడే 11:30 అవుతుంది టైము. పోతున్నాం మేము అయితే. బావ అయితే ఆకలి ఫుల్ అవుతుంది, ఫుల్ అవుతుంది అంటారు. పోయి ఒక 3 ప్లేట్ తింటావా బాబా? 2 పోయి తింటావా? ఫస్ట్ అయితే హోటల్ కొని అంటావా? 2 ఇడ్లీ. మరి ఆకలి అవుతుంది, ఆకలి అయిందని ఇక మళ్ళీ సాయంత్రం మార్కెట్లో కలుస్తా. చలో. ఇప్పుడైతే టైం అయితే 3:30 అవుతుంది కాక. ఎందుకంటే పొద్దున చూసారు కదా కార్లు గుంపు ఎట్లా ఉన్నాయో. ఆడ కార్లు జర తీయలేరు కాబట్టి అంటే పోయి చూడాలి. తీస్తే మంచిదే, మంచిగా వేసుకోవచ్చు. తీయకపోతే మన జాగా నుంచి వేరే జాగాలో వేసుకోవాలంటే జర జల్దీ పోవాలి, ఎవరు రాకముందే వెళ్ళిపోవాలి. అందుకే మొత్తం అయితే జల్దీ సర్దుకొని అయితే వెళ్ళిపోతున్నాం. లైట్లు పూట్లు అన్నీ వేసేస్తున్నాం. పోదాం మార్కెట్కి అయితే. ఈరోజు బుధవారం కాబట్టి ఆల్వింకొని లాస్ట్ బస్ స్టాప్లో మా మార్కెట్. చిన్నబాయి ఎవరు రెడీ అయిపోయాడు, స్వెటర్ వేసుకొని జలుబు అవుతుంది పాపం. మేము కూడా స్టార్ట్ అయిపోదాం. కాకా ఇగో ఇదే మన బుధవారం మార్కెట్. ఆల్వింకాన్ లాస్ట్ బస్ స్టాప్ అని చెప్పినా కదా, ఇదే మార్కెట్. కార్లు అయితే పోయినాయి. మా చిన్న బావ దగ్గర ఏమో కార్లు పోలే, అందుకే ఇక్కడ వేస్తున్నాం. లోడ్ అయితే వేస్తున్నాం. జాలీలు కూడా వేసుకున్నాము. అగో ఆ వైట్ కలర్ ఇల్లు ఉంది చూడు, ఆ నుంచి ఈ దాకా మార్కెట్. ఇంత కాంపిటీషన్ ఇక్కడ. చలో మాల అయితే జమాయించుకొని మొత్తం అన్లోడ్ చేసుకుని చూపిస్తాం మీకు ఏమేమి తెచ్చినా ఏమేమి అమ్ముతున్నాం మనం. చలో కాక ఇప్పుడైతే మొత్తం అయితే సర్దేసినాం. టమాటో, మిర్చి, చిక్కుడుకాయ, ముల్లంగి, బెండకాయ, పెన్నడు వంకాయ, కాకరకాయ, వైట్ వంకాయ, బేబీ పొటాటో, కరివేపాకు, కొత్తిమీర, ఇవి మనం తెచ్చింది. అన్నీ 20 దగ్గర 30. టమాటో అయితే కిలో 20, 2 కిలోలు 30 అమ్ముతున్నా. మొత్తం అయితే దుమ్ము దులపాలి, గిరాకు ఉంటుందో ఉండదు చూడాలి. బ్రో కనకరా బ్రో, అసలు శివ బ్రోకే అట్టగేస్తుంది పిల్లలు పాపం. అసలు ఇగో వీడు చాక్లెట్, వీడేమో బిస్కుట్. ఏరా అదే ఏమరా బిస్కుట్ తిన్నావా? ఏం తిన్నావు? మూతేది ఇట్లేదు బొమ్మలు పాపం శివ బ్రోకి కష్టపెట్టి ఇద్దరు. వెంకటేష్ బ్రో కూడా వచ్చిండు, కామెడీ చేస్తాడు. గిరాకీ డల్ ఉంది అలా కొంచెం. వెంకటేష్ బ్రో వచ్చినట్టే గిరాకీ వస్తుంది. టమాటా 2 కిలోలు 30 అంతున్నా కానీ గుంజలేదు. చూడాలి. 6:30 అవుతుంది కాక టైం అయితే. మనిషే లేడు. స్టార్టింగ్లో బాగానే తలిగిరు, మాల వేయగానే స్టార్టింగ్లో బాగానే తలిగిరు. మరి గిరాకీ అసలు లేనే లేదు. చూడరు మార్కెట్ మొత్తం లైట్ వేసేసారు 6:30కి. కిలో 20, 2 కిలోలు 30 మేడం. చూద్దాం ఎట్లుంటుందో గిరాకీ అయితే. చపాత్ చిక్కుడుకాయ కాక ఏం చేయాలో అర్థం కాక కిలో 10 టమాటా అన్ని అర్ధ కిలో 20 వేసేస్తున్నా. గిరాకీ లేదు. టమాటా ఇంకా 6 బాక్సులు ఉన్నాయి. 10 బాక్సులు అమ్మిన కిలో 10 అని చెప్పి. మార్కెట్ అయితే మొత్తం డల్ ఉంది. అలా 8:30 అవుతుంది. మొత్తం ఫుల్ అంటే ఫుల్ డల్ ఉంది. మన రుద్ర ఏమో గేమ్ ఆడుకుంటున్నాం. ఇక వీళ్ళైతే ఇంకా ఎట్లనే వాళ్ళు ఎట్లా అంతే
టైం అయితే 9:10 అవుతుంది, సారీ 10 అవుతుంది. టైం లేపే టైం అయితే వచ్చేసింది. ఇక వంకాయ అట్లనే ఉంది 2 కవర్లు. ఇదైతే మా అమ్మకి చెప్పిన, ఏదో మా అమ్మకి కవర్ నచ్చింది, కలర్ బాగుందని తీసుకొచ్చింది. ఇక అట్లనే ఉంది. బెండకాయ అయిపోయింది, ముల్లంగి ఇంకో కవర్ ఉంది కింద, చిక్కుడుకాయ అర్ధ కిలో 20 వేస్తే అయిపోయింది, మిర్చి కూడా అయిపోయింది, టమాటా కిలో 10 అంటే ఒక బాక్స్ పైన ఉంది. ఒక 4 బాక్సులు క్యాబేజాయ్ కింద, ఒక 4 బాక్సులు కింద, ఒక 4 బాక్సులు, ఇక ముల్లంగి ఒక కవర్, అన్నీ ఉన్నాయి. తిండి ఇక లేపుకొని ఇక ఇంటికి వెళ్ళిపోతాం. మేమైతే టైం చాలా ఓవర్ అయిపోయింది. ఇక ఏం చేస్తాం, లేపుకొని వెళ్ళిపోవడం. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. మార్కెట్ అయితే ఫుల్ అంటే ఫుల్ డల్ ఉంది. ఏం అర్థం కాలే కాక, కానీ ఫుల్ అంటే ఫుల్ డల్ ఉండే మార్కెట్ అయితే. అసలు మాకే అర్థం కాలే ఎందుకు ఇంత డల్ ఉందని. చిక్కుడికి అర్ధ కిలో 20 వేసేసినాం, మిర్చి అర్ధ కిలో, అన్ని అర్ధ కిలో 20 వేసేసినాం, ఒక మన బెండకాయ తప్ప. అసలు ఏం అర్థం కాలే మాకు. అబ్బా స్టార్టింగ్లో అయితే బాగానే ఉండే కాక, కానీ మధ్యలోనే ఏం అర్థం కాలే. టమాటా అయితే చెప్పిన కదా ఇంకో 5 బాక్సులు ఉన్నాయి. మొత్తం ఇంటికి వచ్చేసిన తర్వాత అసలు ఏం అర్థం కాలే. టమాటా అయితే కిలో 10కి వేసేసినాం. చూద్దాం మాల్ పైసలు వెళ్తా లేదనేసి చూపిస్తా చూడండి కాక. ఇప్పుడైతే మన మాల్ పైసలు ఎంత అయిందో చెప్పేస్తా. 8,500 మన మాల్ పైసలు ప్లస్ 500 డీజిల్ అయిపించిన, మొత్తం 9,000 ఈరోజు మాల్ అయితే. దీంట్లో మనం ఎంత అమ్మినాం చూపిస్తా. నేను, అమ్మ, మా రజంటి కలిపి మన మొత్తం 7,000 హ్యాండ్ క్యాష్ వచ్చింది. ప్లస్ 3,150 రూపాయలు అయితే, 150 రూపాయలు అయితే మనకి ఫోన్పే అదే పేటిఎంలో పడ్డది. మైనస్ 9,000, మొత్తం 1,150, సరే 1,150. ఏం అర్థమవుతలే. ఇట్లా ఇక దీంట్లో 300 ఏమో రజాంటి కూలీ, 240 ఏమో స్టాండ్ కిరాయి, 140 ఏమో లైట్లు కిరాయి. లైట్ల కిరాయి ఎందుకు తీసుకుంటున్నా అంటే మనకి మా లైట్లు కొంచెం బ్యాటరీ డౌన్ అయిట్ ఉన్నాయి, వాటికి చేపియాలి. ఇక వాటికి చేపించేంత వరకు మనకి ఇవి లైట్ల బాధ ఒక తప్పదు. ఇట్లా ఇక మొత్తం అయితే మనకి టోటల్ 470 రూపాయలు అయితే ప్రాఫిట్ చాలు కాక. ఎందుకంటే మనం లాస్ అయితే కాలేం కదా. కాక చూసినారు కదా, మనకైతే 470 అయితే ప్రాఫిట్ వచ్చింది మొత్తం తీసేయంగా. అసలు లాస్ అయితే అనుకునేయాలా, అంత ఘోరంగా ఉండే పరిస్థితి. 16 ట్రేల టమాటో తీసుకొచ్చినప్పుడు ఒక 2 ట్రేలు ఏం మంచిగా 20 కిలో 22 కిలోలు 30 అమ్మినా. తర్వాత అసలు గుంజుతనే లేదు టమాటా. 10 రూపాయలు అంటేనే చేయబెడుతురు. అసలు 15 రూపాయలు అని పెడితే చాలు, అసలు చేయి కూడా పెడతలేరు కస్టమర్లు అయితే. అసలు ఎందుకో మరి టమాటా రేటు అందుకే తగ్గితే అసలు నాకు మస్తు బాధ అవుతుంది. ఇటు రైతుకి లాసు, ఇటు మాకు లాసు. అంటే మాకు లాస్ అంటే ఏం కాదు, కానీ రైతన్నలకి ఈ తక్కువ రేట్ల కంటే చాలా కష్టం వాళ్ళు చేసే కష్టానికి అయితే. అది 500 బాక్సు 600 బాక్స్ అయితే ఏం గుంజుతుంది టమాటా. మా దగ్గర కూడా వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి మస్తు ప్రాఫిట్ వస్తుంది. మనకు కూడా మంచి రేట్లకు అమ్మొచ్చు. అప్పుడు మనం కిలో 30 అంటే అస్సలు మంచిగా పోతుంది. అప్పుడు కిలో 30 కిలో 40 అంటే ఏకదం గుంజుతుంది టమాటా. అస్సలు అంటే అంత రేట్లకి అమ్ముతాం అంటే అంత రేట్ అమ్మను, కానీ బయట అమ్మినా మనం 20 రూపాయలు 30 రూపాయల కంటే ఎక్కువ అమ్ము. కిలో 30 2 కిలోలు 50 అంటే మూసుకొని ఉంటారు కస్టమర్లు. అప్పుడైతే ఇంకా టమాటా 10 రూపాయలు అంటేనే చేపెడతారు ఈ సీజన్లో. తర్వాత అయితే మార్చి తర్వాత స్టార్ట్ పెరుగుతుంది, అప్పుడు అస్సలైన మంచి రేట్లో పోయేది. చలో కాక ఇదైతే ముచ్చట ఇవ్వాలా మన వంటి మామిడి మార్కెట్ అయితే. మన అట్లా పొద్దున్న సాయంత్రం ఇట్లా గడిచిపోతుంది మనకి రోజు అయితే. ఎగ్జాక్ట్లీ నేను 1 ఇయర్ అవుతుంది వంటి మామిడి మార్కెట్కి అయితే వెళ్ళి. మీకు చెప్తున్నా ఓపెన్గా, 1 ఇయర్ అయితే జర్నీ కంప్లీట్ అయింది మనకి వంటి మామిడి మార్కెట్కి అయితే వెళ్ళడం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.